హలో. హాయ్ అండి. ఇంకా పిల్లలకైతే సెలవులిచ్చేశారు కదా! చిన్న సైకిల్ ఉండేది బాగా చిన్నప్పుడుది. అది బాగా పాడైపోయింది తీసేసి, మొన్న పిల్లలిద్దరికీ అయితే మా వాళ్ళ నాన్న సైకిల్ కొనిచ్చాడు. ఆ సైకిల్‌ని స్కూల్ నుంచి వచ్చిన వెంటనే యూనిఫార్మ్ కూడా ఇప్పకుండా ఎంత ఇంట్రెస్ట్‌గా తొక్కేస్తున్నారో చూడండి. సైకిల్ అంటే వాళ్ళకి అంత ఇష్టం. చూసారా బాబయితే రౌండ్ ఆపకుండానే రౌండ్‌లేసేస్తున్నాడు. పాప నేనేం తక్కువ కాదు నానమ్మ చూడు చూడని ఈ అమ్మాయి కూడా వెళ్తోంది. ఎక్కడ గేట్‌లోంచి బయటికెళ్ళిపోతారా స్పీడ్‌గా అని నాకు భయమేసింది. కానీ ఎలాగైతే రౌండ్ తిప్పేశారండి. పిల్లలైతే సైకిల్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. హలో. హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా! వెల్కమ్ టు లక్ష్మీ భీమవరం. ఇంకా మామూలుగా ఈరోజు అయితే మా వంటకైతే వచ్చేద్దాము. రోజు ఏదో ఒక వంట చూస్తున్నాం కదా! ఇంకా ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందో చూద్దాం. మార్నింగ్ టిఫిన్‌కైతే గనక ఇలా కట్టి పొంగల్ చేద్దాం అనుకున్నానండి. అదేనండి కాస్త జీడిపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు కదండీ! ఇది కరివేపాకు, కట్టి పొంగల్‌కి ఎండుమిరపకాయలు అవి వేయకూడదు కదా! జీడిపప్పు అవి వేసి ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాసు బియ్యాన్ని కొంచెం కుక్కర్‌లో అడుగున పోపు వేసిన తర్వాత బియ్యాన్ని కూడా కాసేపు వేపి కాస్త నెయ్యి వేసి, ఉప్పు వేసి, 4 వంతులు నీళ్లు పోసేసి కుక్కర్ పెట్టేశాను. కట్టి పొంగలైతే రెడీ అయిపోయింది. దాన్ని తాలింపేసి పక్కన పెట్టేశాను. ఇంక ఈ లోపలైతే మా అబ్బాయి చికెన్ తీసుకొచ్చాడు. ఇది నాటుకోడి చికెన్ లాంటిదండి. కాల్చి ఇస్తారు కదా! నాటుకోడి అంటే ఊళ్ళో ఉండే కోళ్ళు కాదు గానీ, మామూలు కోడినే కాల్చిన చికెన్ అని అమ్ముతారు. అదే ఫారం కోళ్ళు అదో రకము. ఇంకా దాంతోటైతే కూర చేద్దామనేసి ఇంకా వాటికి తోలు ఉంటుంది. కాల్చిన ఇలా నల్ల వెంట్రుకలు లాంటివి కూడా ఉంటాయి. ఎంటుకలు శుభ్రంగా క్లీన్ చేసేసి ఆ కాల్చిన తోలు మంచిదే అని ఉంచుకుంటాము. ఇంకా చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్ పెట్టేసుకుని అందులో తాలింపు వేసేసుకుని ఇలా 4 ఉల్లిపాయలు మిక్సీ పెట్టుకుని ఆ తాలింపు వేగిన తర్వాత మిక్సీ పెట్టిన ముద్దను పెట్టి వేసేసి అందులో తగినంత ఉప్పు వేసి ఎప్పుడూ చెప్తా ఉంటాను కదా! వాటర్ లోపలికెళ్ళిపోయి మళ్ళీ బయటకు ఆయిల్ వచ్చినప్పుడు దాకా పచ్చివాసన పోయేలా మగ్గించాలని. ఆ కన్సిస్టెన్సీ వచ్చాక కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అంతా అందులో వేసేసాను. అప్పుడు తగినంత మళ్ళీ ఉప్పు వేసి, కాస్త పసుపు వేసి అలా మగ్గిస్తూ ఉంటే చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అది ఎగిరేంత వరకు మళ్ళీ అలా కదుపుతూ ఉండాలి. టేస్ట్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది. కాల్చిన చికెన్‌కి మామూలు చికెన్ కంటే తేడా ఉంటుంది. ఇది కాల్చింది కదా! టేస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఇంకా ఇందులోనే ఉప్పు చూసుకున్న ముందే ఏసుకున్నాం కదా! ఇంకా కారము, కొంచెం ఇంట్లో ఉన్న గరం మసాలా, చికెన్ మసాలా ఉంటుంది కదా! అది, కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి బాగా మగ్గించాలి. నీరు ఎగిరిపోయిన తర్వాత వచ్చిన ఆయిల్‌లో ఇవి బాగా ఏగుతాయి. వేగిన తర్వాత మనం కాస్తంత వాటర్ పోసుకొని విజిల్స్ మెత్తగా ఉంటే గనక 2 విజిల్స్ సరిపోతాయి. ముదర కోడి అయితే గనక 3 విజిల్స్ వేయించుకోవాలి. కర్రీ అయితే అయిపోతది. ఇదిగోండి కర్రీ అయితే ఎగిరిపోయింది. వాటర్‌ని కూడా ఎగరబెట్టేసాను. దీంట్లో కాస్త కొత్తిమీర జల్లితే ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. చికెన్‌తో పాటు ఇంకా పిల్లలకి మనకి రసం కావాలి కదండీ! ఈ గిన్నెలో అయితే రసం పెట్టేశాను. ఇంక కొత్తిమీర కాడలుంటే కాడలు వేశాను. ఒక టమోటా వేశాను. ఇంకా రసాన్నయితే ఇలా పెట్టేశాను. ఇంకా టైం అయితే మనకి భోజనాలు అలవాటే కదా! 12 గంటలకి మా అబ్బాయి అయితే పిల్లాడికి తినిపిస్తున్నాడు. మా మనవరాలు తినేస్తుంది. నేను తినేస్తున్నాను. ఈరోజు మా కోడలు చికెన్ తినను నేను అని అంది. అందు గురించి ఆ అమ్మాయి కోసం ఇలా ఆనియన్స్ ఏపిస్తున్నాను. కాస్త కాలీఫ్లవర్ ఉంది. దాంట్లో వేసి వేగించి ఉప్పు, కారం, మసాలా వేసి వచ్చాను. కర్రీ ఫోటో అయితే సరిగ్గా రాలేదు కానీ అమ్మాయి కర్రీ అలా అయింది. ఇంకా ఈరోజు పిల్లలు అందరూ మా అబ్బాయి అందరూ ఇంట్లో ఉన్నారు కదా! ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాడు. ఎన్ని ఫ్రూట్సో చూడండి. పుచ్చకాయి, నేరేడుకాయలు, ఇంకా ఇది పైనాపిలు. పుచ్చకాయ ముక్కలు కోసాము జ్యూస్ చేద్దామని. ఇంకా మా మనవరాలైతే ఈ ఫ్రూట్స్‌నన్నీ ఫోటో తీస్తుంది. ఇదైతే పనస తొనలండి. అన్నీ అమ్ముతున్నారు కదా! రోడ్డు పక్కనే అన్నీ తీసుకొచ్చారు. యాపిలు, అరటిపళ్ళు. పిల్ల అయితే చిన్న ముక్కలు కోసుకుంది. మనవడైతే ఇలా కోల ముక్కలు ఐసులో ఉంటాయని అలా కోసుకున్నాడు. ఇవైతే దానిమ్మ గింజలు పెరుగన్నంలో తింటే మాకు చాలా ఇష్టం అండి. మీరందరూ కూడా తింటారా పెరుగన్నంలో? ఎంతమందికి ఇష్టం? ఇదైతే గనుక బనానాస్ ఇవి జ్యూస్‌లోకి గానీ, పెరుగన్నంలోకి ఉంటాయి. ఇంక వీటితో పాటు స్నాక్స్ కూడా తెచ్చుకున్నారండి. ఇది హల్వా, ఇదేమో జీడిపప్పు పాకం.
హల్వా అయితే మా మనవడికి బాగా ఇష్టం. జీడిపప్పు పాకం అయితే మా కోడలికి ఇష్టం. వాళ్ళిద్దరికీ నచ్చినవి తెచ్చుకున్నారు. ఇప్పటికే సగం అయిపోయింది ఈ జీడిపప్పు పచ్చి అయితే. ఈ కారపూస అయితే టీ టైంలో నేను తింటాను. ఇంకా ఈ స్నాక్స్ బిస్కెట్లు అయితే మా మనవడికి ఇష్టం. మా మనవడు వాజోట్లకి రారు. వాడికి తగ్గ ఈ హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ అంటాడు. ఈ టీకేమో కేకు, టీ తాగినప్పుడు రస్కులు ఈ కేకు రస్కులేమో టీలోకి, ఆ కేకేమో మా మనవడికి తెచ్చుకున్నాము. ఇంకా పిల్లలైతే ఇలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి నచ్చిన స్నాక్స్ వాళ్ళ నాన్న తీసుకెళ్ళి కొనిపెట్టించుకున్నారు. ఇంకా స్కూల్ అయిపోయిందని ఒకటే సరదా. హాఫ్ డే స్కూల్లో సగం గొడవ, ఇప్పుడు పూర్తి స్కూల్ అయిపోయాక ఒక రకం గొడవ. ఇప్పుడు ఊరు వెళ్ళడానికి ఇంకా బ్యాగులు సర్దుకోవడానికి రెడీ అవుతున్నాము. ఇంకా 2 డేస్లో ఊరు వెళ్ళిపోతాము. ఈలోపు నైట్ అయితే ఇలాగ తాటి ముంజలు తీసుకొచ్చారండి. ఐస్ యాపిల్ అంటే పిల్లోడు తీసేసుకుంటున్నాడు. వీళ్ళు తాటి ముంజలు ఒక్కొక్కసారి లేతగా దొరుకుతున్నాయి. ఒక్కొక్క చోట అయితే ఇలా పైన ఇలా పొర లాంటిది ఉంటుంది కదా, దళసరిగా ఉంటున్నాయి. ఈ వేసవికాలం ఏమైనా చల్లదనాన్ని ఇస్తుంది కదా అని అవే ఎక్కువ తెస్తున్నారు. ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.